ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ఎన్బీకే 111. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ కాంబోలో వీరసింహారెడ్డి లాంటి హిట్ సినిమా వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే బాలయ్యకు గాయం అవడంతో కొంచెం షూటింగ్కి గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొంతకాలంగా టాలీవుడ్లో 2 అక్షరాల టైటిల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓజీ తర్వాత ఈ ట్రెండ్ బాగా ఎక్కువైంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు రాకా అనే టైటిల్ పెట్టగా, రీసెంట్గా చిరంజీవి బాబీ కాంబోలో వస్తోన్న చిత్రానికి కూడా కాకా అనే 2 అక్షరాల టైటిల్నే పెట్టారు. ఇక ఇప్పుడు బాలయ్య సినిమాకి కూడా అదే 2 అక్షరాల టైటిల్ని కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్కు సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి గాడ్ లేదా దాదా అనే 2 పవర్ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని, వీటిలో ఒకదాన్ని బాలయ్యతో చర్చించిన అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య బాంబే బ్యాక్ డ్రాప్లో ఒక శక్తివంతమైన మాఫియా డాన్గా కనిపించనున్నారని, రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా చాలా భిన్నమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో గోపీచంద్ మలినేని ఈ కథను డిజైన్ చేశాడని సమాచారం. అందుకే దాదా అనే టైటిల్ బాగుంటుందని కొందరు అంటుండగా, గాడ్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ లైన్ ఎలాగో ఉంది. ఈ మాస్ కథకు గాడ్ అనే టైటిల్ పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతోందని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి బాలయ్య ఏ టైటిల్ని కన్ఫర్మ్ చేస్తారో తెలియాల్సి ఉంది. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తుండటంతో వచ్చే నెల నుంచి షూటింగ్ను రీస్టార్ట్ చేసి నాన్ స్టాప్గా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.